రియా గురించి ఐశ్వర్య మైండ్లో విషయం నింపుతూనే ఉండగానే ఆకాష్ అని పిలిచింది రియా. ఆమెకి ఎదురు వెళ్లి ఏమైంది అని అడిగాడు ఆకాష్. తన చేతిలో ఉన్న మొబైల్ ఆకాష్కి ఇస్తూ నీ మొబైల్ కార్లో పడిపోయింది అని చెప్పింది రియా. ఆకాష్ తన పాకెట్స్ చెక్ చేసుకుని చూస్తే మొబైల్ కనిపించలేదు. మొబైల్ మిస్ అయిందని అనుకుని థ్యాంక్యూ రియా అంటూ కార్లోంచి ఫోన్ తీసుకున్నాడు. అవును ఆకాష్, నీ వైఫ్ ఎక్కడుంది? పరిచయం చేయొచ్చు కదా తనని అని గోముగా అడిగింది రియా. నో, ఇప్పుడు కాదు, నెక్స్ట్ టైం పర్సనల్ గా ఇంట్రడ్యూస్ చేస్తాను అని మొహం మీద చెప్పాడు ఆకాష్. ముఖం చిన్నదిగా చేసుకుని ఆకాష్ని చూస్తూనే అక్కడి నుండి వెళ్ళిపోయింది రియా. చూసావా నీ హస్బెండ్ తనతో ఎంత క్లోజ్ గా ఉన్నాడో అని ఐశ్వర్య చెవి దగ్గర గుసగుసగా చెప్పింది రేఖ. అయితే ఏంటి అని కేర్లెస్ గా అని లోపలికి వెళ్ళింది ఐశ్వర్య. ఛ, ఇదేంటి వాణ్ణి అంతగా నమ్ముతుంది, ఇలా అయితే ఇద్దరిని విడదీయడం చాలా కష్టం అని తనలో తానే అనుకుంది రేఖ. రియా వెళ్ళగానే జగన్తో కలిసి లోపలికి వెళ్తున్న ఆకాష్ని బ్రో ఎవరా అమ్మాయి అని ఇంట్రెస్టింగ్ గా అడిగాడు జగన్. తెలీదు అంటున్న ఆకాష్ని అయోమయంగా చూస్తూ తెలియని అమ్మాయితో అంత క్లోజ్ గా ఎలా మూవ్ అవుతాడు, సంథింగ్ ఇస్ రాంగ్ అనుకుంటూ వెళ్లాడు జగన్. మోహిని ప్యాలెస్ లోకి ఎంటర్ అయిన అరవింద్ ఫ్రెండ్స్ అందరూ కళ్ళు నోరు వెళ్లబెట్టి చూస్తున్నారు. ఎటు చూసినా పెద్ద పెద్ద క్రోటన్స్, చిన్న చిన్న అందమైన బోన్సాయిలు, రంగురంగుల గులాబీలు, విశాలమైన గార్డెన్ లో అక్కడక్కడ కూర్చోడానికి అరేంజ్ చేసిన బెంచులు, ఓ మూలకి పిల్లల కోసం ఉన్న ప్లే ఏరియా, నీళ్లు చిమ్ముతున్న ఫౌంటైన్లతో చూసేవాళ్లు చూపు తిప్పనివ్వకుండా చేస్తుంది. ఐశ్వర్య మాత్రం ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ ముందుకు వెళ్తూ ముందున్న స్టెప్స్ చూసుకోకుండా తట్టుకుని కింద పడబోతుంటే పక్కనే ఉన్న అరవింద్ చప్పున ఐశ్వర్యాన్ని పడకుండా పట్టుకోబోయాడు. కాని వెనుక ఉన్న ఆకాష్ అరవింద్ని కోపంగా చూస్తూ ఫోర్స్డ్ గా ఐశ్వర్య నడుం పట్టి తన వైపు లాక్కున్నాడు. ఆ బలానికి ఐశ్వర్య చుట్టూ తిరిగి ఆకాష్కి అతుక్కుపోయింది. ఐశ్వర్య ఉలిక్కిపడి ఆకాష్ ఛాతి మీద చేతులు వేసి నిదానంగా తలెత్తి ఆకాష్ కళ్ళల్లోకి చూసింది. ఆకాష్ మాత్రం కళ్ళలోనే నిప్పులు కురిపిస్తూ అరవింద్నే చూస్తున్నాడు. ఆకాష్ కౌగిలిలో ఐశ్వర్యాన్ని చూసి వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఆకాష్ని చంపేసేలా చూశాడు. ఆకాష్ తననే కోపంగా చూస్తుండటంతో అతని చూపులను తప్పించుకుంటూ ఐషు ఆర్ యు ఓకే అని కంగారుగా అడిగాడు అరవింద్. ఐశ్వర్యాన్ని దూరంగా జరిపి చూసుకుని నడవాలి కదా ఐషు అని ముద్దుగా కసరుతున్న ఆకాష్ని చిరుకోపంగా చూసి నా నీడై నువ్వున్నంత వరకు నాకేం కాదు ఆకాష్ అని మెల్లగా ఆకాష్ చెవిలో చెప్పింది ఐశ్వర్య. ఆకాష్ చిన్నగా బ్లష్ అవుతూ తల పక్కకి తిప్పేసి ఐశ్వర్య చేయి పట్టి తనతో కలిసి ముందుకు నడిచాడు. తనని పట్టించుకోకుండా వెళ్తున్న ఐశ్వర్యాన్ని చూసి రగిలిపోయాడు అరవింద్. ఐషు చాలా స్ట్రాంగ్ గా ఉంది అరవింద్, అంత ఈజీగా నీ వశం అయ్యేలా లేదు. ఏం చేద్దాం ఇప్పుడు అని అడిగాడు జగన్. చూద్దాం, ఏదో ఒక అవకాశం తప్పకుండా దొరుకుతుంది. ఒకవేళ అవకాశం రాకున్నా నేను సృష్టించుకుంటాను అని కూల్గా చెప్పి లోపలికి వెళ్లాడు అరవింద్. ప్యాలెస్ లోకి ఎంటర్ అవ్వగానే వెయిటింగ్ రూమ్ లో ఎదురైన మేనేజర్ వెల్కమ్ సార్, మీరు రిజర్వ్ చేసుకున్న హాల్ నెంబర్ 8 సార్ అని వినయంగా అరవింద్ వాళ్ళని రిజర్వ్డ్ హాల్ కి తీసుకెళ్లాడు. అద్దాల మేడ, అది వినటమే కాని చూడ్డం మాత్రం ఇదే ఫస్ట్ టైం అని అన్నది గర్ల్స్ గ్యాంగ్ లో ఒక అమ్మాయి. అవునే బాబు, మోహిని ప్యాలెస్ లో సింగిల్ టీనే 5,000 నుండి స్టార్ట్ అవుతుందంటే సింగిల్ టీ కోసం మోహిని ప్యాలెస్ కి వెళ్లాలా అని పిచ్చి దానిలా అనుకున్నానే కాని ఈ అంబియన్స్ కోసమైనా అంత పే చేయొచ్చు అని మైమరపుగా చెప్పింది మాయ. విశాలమైన హాల్లో ఫ్లోర్ మీద ఒక సైడ్ మొత్తం మెత్తటి పరుపులు పరిచి 50 మంది ఈజీగా కూర్చోడానికి వీలుగా ఏర్పాటు చేసింది. మరోవైపు పెద్ద డైనింగ్ టేబుల్, సిట్టింగ్ కి డైనింగ్ కి మధ్యలో మొత్తం ఖాళీగా ఉండి తెల్లని మార్బుల్తో ఫ్లోర్ మెరిసిపోతుంది. చుట్టూ ఉన్న మిర్రర్స్ లో ఫ్లోర్ మీద ఉన్న వైట్ మార్బుల్ మీద ఎక్కడికక్కడ తమ ప్రతిబింబం రిఫ్లెక్ట్ అవుతున్నా ఐశ్వర్య చూపు మొత్తం ఆ హాల్ కి మరో సైడ్ ఉన్న గ్లాస్ వాల్ మీదే ఉండడంతో ఆకాష్ చేతిని వదిలి గ్లాస్ వాల్ దగ్గరికి వెళ్ళింది. గ్లాస్ వాల్ నుండి కనిపిస్తున్న గార్డెన్ అందాలను రెప్ప వేయకుండా చూస్తూ తన చేత్తో గ్లాస్ వాల్ ని తాకింది ఐశ్వర్య. అనుకోకుండా ఐశ్వర్య గ్లాస్ వాల్ మీదున్న బటన్ మీదే చేయి వేయడంతో జూమ్ అని సౌండ్ చేస్తూ ఆ గ్లాస్ వాల్ ఓపెన్ అయింది. ఐశ్వర్య ఆశ్చర్యంగా చూస్తుండగానే వావ్ ఐషు, యు డిడ్ ఎ మిరకల్ అని అందరూ అరిచారు. ఏసీ గాలి కన్నా గార్డెన్ నుండి వస్తున్న చల్లని గాలికి అందరి మైండ్స్ రిఫ్రెష్ అవడంతో సరదాగా కాసేపు ఆ గార్డెన్ లో తిరిగి వచ్చి ఫ్లోర్ మీద పరిచున్న మెత్తటి పరుపులపై పడిపోయారు. ఐశ్వర్య పక్కనే కూర్చోవాలని ట్రై చేసిన అరవింద్ కంటే ముందు ఆకాష్ కూర్చుంటూ ఈ ప్లేస్ చాలా బాగుంది అరవింద్, నైస్ సెలెక్షన్
అని అరవింద్ని పొగిడాడు. అరవింద్ చిన్నగా నవ్వి ఊరుకోగా, నీ లైఫ్లో ఇలాంటి ప్లేస్కి వచ్చిండవు కదా, అందుకే నీకలా అనిపించుంటుంది ఆకాష్ అని వెటకారంగా అంది రేఖ. ఐశ్వర్య రేఖని కోపంగా చూస్తూ, ఆకాష్ ఒక్కడే కాదు, ఇక్కడున్న వాళ్ళలో చాలా మంది ఇలాంటి ప్లేస్కి వెళ్లడం ఇదే ఫస్ట్ టైం అయి ఉంటుంది. సో స్పెషల్ గా తనని ఒక్కడిని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు రేఖ అని సీరియస్ గా చెప్పింది. ఆకాష్ కి ఐశ్వర్య సపోర్ట్ ఇవ్వడంతో మనసులో గొనుక్కుంటూ కిమ్ అనకుండా కూర్చుంది రేఖ. గైస్, మనం ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి వచ్చాం, సో ఇలాంటి డర్టీ థాట్స్ వదిలేసి ఫ్రీగా ఉండండి అని ఇండైరెక్ట్ గా రేఖని దెప్పి పొడిచాడు బాయ్స్ గ్యాంగ్ లో అతను. ఈలోగా సర్వెంట్స్ బేవరేజెస్ సర్వ్ చేయడంతో అందరూ అవి తాగుతూ బాడీలో ఎనర్జీ రీఛార్జ్ చేసుకున్నారు. 10 minutes తర్వాత స్నాక్స్ రావడంతో అవి తింటూ, హే గాయ్స్, నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఎంతసేపు ఇలా సైలెంట్ గా కూర్చుంటాం అని అరిచారు బాయ్స్. అరవింద్ లేచి సెంటర్లో నిల్చుని, ఎస్ గాయ్స్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ప్లాన్స్, బట్ మీరు కొంచెం చిల్ అయిన తర్వాత స్టార్ట్ చేద్దామని వెయిటింగ్ అని చెప్పాడు. నో, ఇప్పుడే స్టార్ట్ చేద్దాం, ఎప్పుడో ఒకసారి కానీ మీట్ అవ్వము, టైం ఎందుకు వేస్ట్ చేయడం అని గర్ల్స్ అనడంతో, ఓకే అయితే ఫస్ట్ మ్యూజికల్ పిల్లతో మన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అని అక్కడున్న సర్వెంట్ కి ఏదో చెప్పి పంపించాడు అరవింద్. కాసేపటి తర్వాత ఒక గ్లాస్ బౌల్లో చీట్స్ తీసుకొచ్చి సైడ్ కి పెట్టి, ఫ్రెండ్స్ లిసన్ కేర్ఫుల్లీ, ఈ బౌల్లో లాట్ ఆఫ్ చీట్స్ ఉన్నాయి. ప్రతి చీట్ లో ఒక టాస్క్ రాసింది, లైక్ సింగింగ్, డాన్సింగ్, ప్రపోజల్ ఎక్సెట్రా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే అని ఒక పిల్లో తీసుకుని కార్నర్ లో కూర్చున్న ఒక అమ్మాయి మీదకి విసిరి, ఈ సర్వెంట్ మ్యూజిక్ ప్లే చేయగాని పిల్లో ఒకరి నుండి మరొకరికి పాస్ చేయాలి. ఆ సర్వెంట్ తనకి ఎప్పుడు మ్యూజిక్ ఆఫ్ చేయాలి అనిపిస్తే అప్పుడు ఆఫ్ చేస్తాడు. ఆ టైంకి పిల్లో ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు వచ్చి ఈ బౌల్ నుండి ఒక చీట్ తీయాలి. దెన్ ఆ చీట్ లో ఏం టాస్క్ వస్తే ఆ టాస్క్ కన్ఫర్మ్ గా చేయాలి. ఒకవేళ ఎవరైనా ఆ టాస్క్ చేయలేదు అంటే అందరూ కలిసి ఒక పనిష్మెంట్ ఇస్తారు అని క్లియర్ గా చెప్పాడు అరవింద్. ఆకాష్ కి అంతమందిలో ఉండడమే ఇబ్బందిగా ఉంది అంటే ఇంకా ఇలాంటి గేమ్స్ ఉన్నాయని తెలిసి ఇంకా చిరాగ్గా అనిపించింది. అరవింద్ చెప్తున్నంతసేపు సైలెంట్ గా ఉండి అతను చెప్పడం కంప్లీట్ అవగానే, నాకిలాంటి గేమ్స్ మీద అంతగా ఇంట్రెస్ట్ ఉండదు, నేను గార్డెన్ లో కూర్చుంటాను అని చెప్పాడు. ఏంటి బాస్, భయంగా ఉందా అని వెటకారంగా అడుగుతున్న జగన్ ని కోపంగా చూసి, భయమా, ఎందుకు అని డౌట్ గా అడిగాడు ఆకాష్. అదే ఆ చిట్స్ లో ఏమొస్తుందో ఏం చేయాలో అని చెప్పి వెర్రిగా నవ్వాడు జగన్. ఆకాష్ కూల్ గా నవ్వాడు. ఆ నవ్వు చూసి, ఎంత సిల్లి వాటికి ఆకాష్ భయపడ్డమా అని ఆకాష్ అంటున్నట్టుగా అనిపించింది జగన్ కి. కాని అరవింద్ సైగ చేయడంతో, ఒప్పుకో బాస్, నీకేదంతా చేత కాదని అని అంటున్న జగన్ ని వింతగా చూశాడు ఆకాష్. ఈ అరవింద్ జగన్ ఇద్దరూ వియర్డ్ గా బిహేవ్ చేస్తున్నారు. అసలు వీళ్ళ మనసులో ఏం రన్ అవుతుందో తెలుసుకోవాలంటే నేను ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయాలి అని మనసులో అనుకుంటూ, ఓకే ఇప్పుడు నా వల్ల టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్ ది గేమ్ అని అరవింద్ తో చెప్పాడు ఆకాష్. అరవింద్ వెళ్లి జగన్ పక్కన కూర్చోగానే మ్యూజిక్ స్టార్ట్ అవడంతో పిల్లో పాస్ చేసింది ఆ అమ్మాయి. అది అలా పాస్ అవ్వడం, 5 minutes తర్వాత స్టాప్ అవ్వడం, అవుట్ అయిన వాళ్ళు చీట్స్ తీసి టాస్క్ చేస్తున్నారు. 4 members తర్వాత పిల్లో అరవింద్ దగ్గరున్న టైంలో మ్యూజిక్ ఆగడంతో అరవింద్ వెళ్లి బౌల్లో ఒక చీట్ తీశాడు. మాయ వెంటనే ఆ చీట్ లాక్కుని, లవ్ ప్రపోజల్ అని గట్టిగా చదివి చెప్పింది. అది విని అందరూ గట్టిగా అరేస్తే అరవింద్ ఎవరికి ప్రపోజ్ చేస్తాడో తెలిసిన మాయ ముఖం మాడిపోయింది. అరవింద్, కమాన్ మ్యాన్, ఇక్కడ పెళ్లి కాని గర్ల్స్ చాలా మంది ఉన్నారు, పైగా నువ్వంటే ఇప్పటికీ పడి చచ్చే వాళ్ళు కూడా ఉన్నారు రోయ్ అని గట్టిగా అరిచాడు అరవింద్ ఫ్రెండ్ ఒకడు. అరవింద్ సన్నగా నవ్వి తలదించుకుని, నేను టాస్క్ చేయలేను, నాకేదైనా పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పాడు. ఐశ్వర్యపై అతను పెంచుకున్న ప్రేమ, ఐశ్వర్య కాదంటంతో ఆమెకు దూరంగా వెళ్లిపోవడం, తర్వాత ఐశ్వర్య పెళ్లి జరిగిందని తెలిసి డిప్రెషన్ లోకి వెళ్లిపోవడం అన్నీ గుర్తొస్తుంటే అరవింద్ మనసు భారంగా మారింది. అదేం కుదరదు మావా, నువ్వు ఈ టాస్క్ చేయాల్సిందే అని గట్టిగా చెప్పాడు జగన్. అరవింద్ గట్టిగా కళ్ళు మూసుకుని డీప్ బ్రీత్ తీసుకున్నాడు. ఐశ్వర్య ముందు మళ్ళీ ఇలా తన లవ్ ని ఎక్స్ప్రెస్ చేయాల్సి రావడం తన అదృష్టంగా భావించి ఐశ్వర్యని సొంతం చేసుకోవడానికి ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకూడదు అని తనని తానే మోటివ్ చేసుకుని ఫ్లవర్ వాజ్ లో ఉన్న రెడ్ రోజ్ తీసుకుని ఐశ్వర్య దగ్గరికి వెళ్లాడు. అక్కడున్న అందరికీ తెలుసు అరవింద్ ఖచ్చితంగా ఐశ్వర్యకే ప్రపోజ్ చేస్తాడని. బట్ ఇప్పుడు ఐశ్వర్య పక్కన ఆకాష్ ఉండడంతో ఆకాష్ ఎలా రియాక్ట్ అవుతాడో అనే క్యూరియాసిటీతో రెప్ప వేస్తే ఎవరి రియాక్షన్ మిస్ అవుతుందో అని తీక్షణంగా చూస్తూ ఉండిపోయారు.
అరవింద్ ఐశ్వర్య ముందుకెళ్లి మోకాల మీద కూర్చుంటూ ఫ్లవర్ ఉన్న తన చేతిని ముందుకి చాపి, నా హృదిని మీటే నీ సుస్వరమునకై వేచి ఉన్నది నా ప్రాణం. నాలో గిలిగింతలు రేపే నీ ప్రేమకై ఆరాటపడుతున్నది నా హృదయం. నాపై సరుములా సంధించే నీ చూపులకై తప్పిస్తుంది నా దేహం. నీ చెంత చేరలేక మూగబోయి గరలాన్ని దాచెను నా కంఠము. నీ చిన్ని గుండెలో తలదాచుకునే వరమియ్యవా చెలి? ఈ జన్మకి నా జీవితమే ధన్యమనుకుంటా. నీ అనుమతి కోసం వేచి చూసి నా మోము చిన్నబోయెను. క్షణమొక యుగమనుకుంటూ కరుణించవా చెల్లి? నీ అడుగులతో నా అడుగులు జత చేస్తా. నీతోనే నా పయనమనుకుంటా. నిన్ను కంటికి రెప్పలా కాచుకుంటా అంటూ తన మధ్యలో ఉన్న భావాలకు భావకత్వం జోడించి చెప్పాడు అరవింద్. ఐశ్వర్య షాక్తో అరవింద్ని అలా చూస్తూ ఉండిపోయింది. ఇంతకు ముందే లైఫ్లో మూవ్ ఆన్ అయ్యానని చెప్పిన వ్యక్తి ఇప్పుడు అలా చేయడంతో ఆశ్చర్యంగా అనిపించింది. ముఖ్యంగా ఆకాష్ ముందు ఆ సిట్యుయేషన్ ఆక్వర్డ్ గా అనిపించింది. నీ ప్రేమని ఇంకా పదలంగా నీ మనసులోనే దాచుకున్నావు అరవింద్. మరి నా ప్రేమను ఎందుకు సమాధి చేశావు? నిన్ను ఐశ్వర్య రిజెక్ట్ చేసిందని నువ్వెంత బాధపడ్డావో, మరి నువ్వు నన్ను రిజెక్ట్ చేసినప్పుడు నేను కూడా అంతే బాధపడుంటా. ఇదెందుకు ఆలోచించలేకపోయా? బాధగా అనుకుంటూ అరవింద్ని చూసింది మాయ. అతను అలా ఐశ్వర్యకి ప్రపోజ్ చేయడం ఆకాష్ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉండిపోయాడు. అరవింద్ ప్రపోజల్ కి ఐశ్వర్య రియాక్షన్ ఏంటి? ముఖ్యంగా మన ఆకాష్ బాబు ఫేస్ ఫీలింగ్స్ ఏంటి? పాపం కదా ఆకాష్. తన కళ్ళ ముందు తన వైఫ్ కి ప్రపోజ్ చేస్తే ఏమైపోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.